ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్ష పదవికి బీసీసీఐ సెక్రటరీ జైషా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న గ్రెగ్ బార్క్లే పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగుస్తోంది. అయితే మళ్లీ తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని ఇప్పటికే బార్క్లే క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఐసీసీ చైర్మన్ ఎన్నికల పోటీలో జైషా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 27వ తేదీన ఈ విషయమై పూర్తి స్పష్టత రాబోతోంది. చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు 27వ తేదీ ఆఖరి రోజు కావడంతో జైషా పోటీలో నిలుస్తారా లేదా అనేది తేలనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యక్తి 3 సార్లు చైర్మన్గా ఉండొచ్చు. ఒక్కో టర్మ్కు 2 ఏళ్ల పదవీ కాలం ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తి గరిష్టంగా 6 సంవత్సరాలు ఐసీసీ చైర్మన్ హోదాలో కొనసాగొచ్చు. న్యూజిలాండ్కు చెందిన బార్క్లే ఇప్పటికే 4 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. 2020 నుంచి ఆయన ఐసీసీ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్ 30తో అతడి పదవీ కాలం పూర్తవుతోంది. మూడోసారి పోటీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. దీంతో జైషా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 మంది సభ్యులు ఓట్లు వేయాల్సి ఉంది. వారిలో 9 మంది ఓట్లు ఎవరికి పడితే వారు ఐసీసీ చైర్మన్గా ఎన్నికవుతారు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మెంబర్లతో సహా ఎక్కువ మంది షా వైపే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత తప్పనిసరిగా బీసీసీఐ పదవుల నుంచి 3 ఏళ్ల పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు భారత్కు చెందిన జగన్మోహన్ దాల్మియా 1997 నుంచి 2000 వరకు, 2010 నుంచి 2012 వరకు శరద్ పవార్ ఐసీసీ చైర్మన్ హోదాలో పనిచేశారు. ప్రస్తుతం ఆ అవకాశం జైషా ముంగిట నిలిచింది. మరోవైపు జైషా ప్రస్తుతం ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు.